అట్లాగే గెలిపించినోళ్లకు మనోళ్లకు ఓడించే ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అల్ల కూడా ఉంటారు, ఇక మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనోడు గెలుస్తుంటే ఒకటి కప్పల తప్పకెళ్ళి ఒకటి గుంజుతుంటాడు కిందికి, అట్లా కూడా కొంతమంది ఉంటారు. జర్ర మీరు వెనక రన్నింగ్ కామెంటరీ చేయకూరు. అట్లా మరి ఏదేమైనప్పటికీ నిజంగా మామూలు విషయం కాదు. 2 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చి రైతు బంధు కేసీఆర్ పాలన పోయింది, రాబంధు కాంగ్రెస్ పాలన వచ్చింది. ఎట్లయిపోయింది రైతుల హాలత్తు? ఇలా ఆదిలాబాద్ రైతులను చూస్తే అర్థమవుతుంది. పంట కొనటోడు లేడు, కొంటే అందులో కట్టింగ్లు. సోయాకు కష్టమే ఉన్నది, పత్తికి కష్టమే ఉన్నది. పత్తి రైతు అయితే ఇలా చిత్తైపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ రాష్ట్రం వచ్చినాక, ఈ ముఖ్యమంత్రి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక పత్తి రైతు చిత్తైపోయింది. సోయా రైతును అడిగేటోడు లేడు, దానికి మళ్ళీ కట్టింగ్లు. గతంలో 13 క్వింటాలు ఉంటాయి, ఇప్పుడు 7 క్వింటాలు అని కట్టింగ్లు. మొన్న అన్నవాళ్ళు పిలిస్తే, రామన్న గారు అనిలన్న పిలిస్తే మన ఆదిలాబాద్ మార్కెట్కి వచ్చిన నేను, మీరందరూ కూడా చాలామంది వచ్చినారు. వచ్చినప్పుడు మనం చూసినాం రైతుల హాలత్. మనం వస్తున్నామంటే మార్కెట్ బంద్ పెట్టిరు. ఆ రోజు మీకు యాదకుండాలి, మార్కెటే బంద్ పెట్టిరు. సోమవారం వచ్చినాం అనుకుంటాం మేము, ఆ రోజు కూడా సోమవారం మార్కెట్ బంద్ పెట్టిరు. అందుకే అనిలన్న ఏం చేసిండు తెలివిగా, ఆడ మార్కెట్ బంద్ పెడతారా మీరని చెప్పి ఆయన నేరేడుగొండలనే తీసుకుపోయాడు. సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఉంటే ఆడికి గుంట పోయిండు, ఆడ చూపెట్టిండు. ఆడ రైతులతో మాట్లాడితే అక్కడ గదే కష్టం. అంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంది అంటే, రైతులు ఈ రైతు ఆ రైతు అని కాదు, మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ ఇలా గుండెల నిండా మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుండే రైతు పరిస్థితి, ఇలా ఎంత అధ్వానమైంది అని యాద్ చేసుకుంటున్నారు. ఇది వాస్తవం, నేను చెప్పేది. మీరు ఊళ్ళల్లో మీరుంటారు, నాకంటే బాగా మీకే ఎరక. ఏమన్నా కోపమో తాపం ఉంటే మన మీద ఉన్నది. ఆడనో ఎన్నో కోపం ఉంటే మనం ఆడ కింది స్థాయిలో ఉండే నాయకుల మీద, నా మీద, మీ మీద ఉండొచ్చు, కానీ కేసీఆర్ మీద మాత్రం రాష్ట్రంలో ఏ రైతు కోపంగా లేడు అనే మాట వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినట్టు రైతులకు ఎవరైనట్టు చేయలే. 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు భారతదేశంలో ఉన్నారా? కేసీఆర్ తప్ప. రైతు బంధు అసలు ప్రోగ్రాం పెట్టినోడు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కేవలం ఉన్నారా? 24 గంటల కరెంటు, రైతు బంధు ఒక్కటే కాదు, రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడు ఆ దేశంలో? అందుకే రైతుల కేసీఆర్ గారంటే ప్రేమ. పంట పండించిందంతా కొన్నాడు. కరోనా టైంలో కూడా 7,000 కేంద్రాలు పెట్టి, కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజదాకా కొన్నాడు. పంట తడిసిపోయినా, నానినా, మొలకెత్తినా, రంగు మారినా, ఏదైనా సరే మొత్తం కొని రైతులకు ధీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే గోదావరి, కృష్ణ ఈ 2 జీవనదులలో తెలంగాణకు గతంలో అన్యాయం జరిగింది కాబట్టి మనం కొట్లాడినాం, రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రంలో ఇటు కాళేశ్వరం కట్టిండు, అటు బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి చేసిండు. మీ దగ్గర సదర్మాటు, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు, 1-2 కాదు, బ్రహ్మాండంగా చేసుకున్నాం. ప్రతి ఊర్లో ఉండే చెరువు బాగా చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద. అందుకే తెలంగాణ వ్యవసాయం బంగారం అయింది. మొత్తం భారతదేశంలో పంజాబు, హర్యానా దేశానికి ధాన్య భాండాగారం అంటారు. ఆ పంజాబు, హర్యానాను తలదన్ని వరి వండించే విషయంలో భారతదేశంలో నెంబర్ 1 చేసిండు తెలంగాణను కేసీఆర్ గారు. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి, 1-2 కాదు కేసీఆర్ చేసిన పనులు. అని ఎందుకో కానీ మరి 2023 ఎలక్షన్ల మనకు సీట్లు కొద్దిగా కమ్మి పడ్డాయి, 21 సీట్లు కమ్మైనాయి. దాంతో మనం ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నాం. సరే, కొంత బాధ ఉంటుంది, ఓడిపోయినప్పుడు కొంత బాధ ఉంటుంది. మాకు కూడా ఉండే, అరే గిట్లెట్లా అయ్యాను. ఒక్కసారి ఆలోచిస్తే పోయినాయి కొన్ని సీట్లు, తక్కువతో ఉన్నాయి. ఖానాపూర్లో 4,000 ఓట్లతో పోయింది, పక్క కాగజ్ నగర్లో 3,000 ఓట్లతో పోయింది. లేకపోతే ఇలా మనకు 4 ఎమ్మెల్యేలు ఉందరు, అన్నది కూడా తక్కువనే పోయింది. 6,000తోని రామన్న సబ్ది పోయింది. లేకపోతే సగం ఆదిలాబాద్ మనమే ఉంటుంటే ఇవాళ. ఇక్కడ ఆదిలాబాద్ మనకే ఉంటుండే, కాగజ్ నగర్ మనకే ఉంటుండే, ఖానాపూర్ మనకే ఉంటుండే. ఈ ఇద్దరికి తోడు ఇంకో 3 ఉందరు. కానీ చిన్న మిస్టేక్స్ జరిగినాయి. నా ప్రార్థన మీతోనేమంటే, అక్కడక్కడ నేను పోయినప్పుడు అడుగుతుంటాను. నిన్న నాగర్ కర్నూలు పోయినా, మొన్న మహబాద్ పోయినా, అక్కడ అడిగిన నాయకులను, కార్యకర్తలను నిజంగా చెప్పుర్రని అడిగిన. మీరంటే గెలిపించుకున్నారు అనిలన్నను, మిమ్మల్ని అడిగేదేం లేదు, కానీ అక్కడ నాయకులను అడిగిన, నిజంగా చెప్పురు మీరు పోతే మా వాడు పోతాడు ఎమ్మెల్యే కానీ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు కదా అంటే, అవు సార్ కరెక్టే అంటారు. గా మిస్టేకే చేయొద్దు, గా తప్పే చేయొద్దు. ఎందుకు? సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అంటే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మార్చిండు. గతంలో ఒక ఎమ్మెల్యే సాబ్ ఉండే రాతోడు, ఆయనను మార్చి అనిలన్నకు టికెట్ ఇచ్చిండు. ఆడ సక్కు గారు ఉండే ఆసిఫాబాద్లో, ఆయనను మార్చి ఆడ లక్ష్మక్కకు టికెట్ ఇచ్చిండు. సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నంటే ఆలోచించే తీసుకుంటాడు, ఉత్తగానే తీసుకోడు కదా. ఆయనకు ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అందరూ ఆయన పిల్లలే,
కాకపోతే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు పరిస్థితి ఏమిటిది ఇక్కడ కూడా మార్చిండు, ఖానాపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు. ఓ 2 గెలిచినాం, ఒకటి దగ్గరకు వచ్చి పోయింది. అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది, ఒక సూత్రం ఉంటుంది. మన రాష్ట్రం మంచి, మన పార్టీ మంచి ఉంటుంది తప్ప వేరేది ఉండదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున జెడ్పీటీస్ అప్పుడు కూడా ఎంపీటీస్ అప్పుడు కూడా బీఫారం ఒకరికే వస్తుంది. మళ్ళీ మనం కొట్లాడుకున్నాం అనుకో మధ్యలో ఇంకోటి గెలుస్తాడు. మొన్న అసెంబ్లీలో అయిందే మళ్ళీ అవుతుంది. అట్లా కాకుండా రేపు అనిల్ అన్న కూడా మీ నియోజకవర్గానికి తండ్రి లాంటి ఆయన, పెద్ద మనిషి ఆయన్నే మీ నియోజకవర్గానికి. కాబట్టి రేపు అనిల్ జాదవ్ గారు 10 మండలాల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆడ నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి, అనిల్ జాదవ్ అనుకోవాలి, గుద్ది ఇడిచిపెట్టాలి అంతే. ఇక మళ్ళీ మనం ఆలోచన చేయొద్దు, ఆయన ఇట్లా నట, ఆయన కాలు వంకర నట, టింకర్ నట, అవన్నీ మాట్లాడద్దు. ఇక ఒకసారి కారు గుర్తు మీద గులాబీ కండువా వేసుకొని మన నాయకుడు మన సోదరుడు వచ్చిందంటే ఇగో ఈయననే కేసీఆర్ అనుకోవాలి, గట్టిగా పనిచేయాలి. అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా గట్లే ఉండాలి తప్ప ఇక మనం లెక్కలేదు. ఆ తప్పు జరిగియాలి. ఎవరు అవస్థ పడుతున్నాం? అందరికంటే ఎక్కువ అవస్థ పడుతున్నది మనం, గ్రామాల్లో ఉన్న మనం. కేసీఆర్ సార్ మంచిగా రెస్ట్ తీసుకుంటాడు, ఆయనకేమవుతుంది? ఏం కాదు, ఆయన అన్ని చూసిండు జీవితంలో. కేంద్ర మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు, రాష్ట్ర మంత్రి అయిండు, డిప్యూటీ స్పీకర్ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, అన్ని చూసిండు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ కొత్తగా చూసేదేం లేదు, అధికారం చూసిండు మొత్తం. ఆయనకేం లేదు బాధ. ఉన్న బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఏమనుకున్నారు ప్రజలు కూడా? కేసీఆర్ సారే చెప్తుండు కదా, 200 పెన్షన్ 2000 చేసిండు కదా, మనది ధనిక రాష్ట్రం అంటుండు కదా సారు, కాబట్టి నిజంగానే ఇల్లు కూడా ఇస్తారేమో, 2000 4000 చేస్తారేమో అనుకున్నారు. ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తామన్నారు. బీజేపీ ఎంపీ అడిగిండు ఒక ఆయన, ఏమని? అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి కరెక్ట్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ అడిగిండు. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుని అడిగింది, ఎంతనా కరెక్ట్గా చెప్పురు అని చెప్పి. మన మొత్తం భారతదేశంలో పెద్ద బ్యాంకు, అన్నింటిని చూసేది రిజర్వ్ బ్యాంకు. ఇంకొక వాళ్ళు కాగ్ అని ఉంటుంది, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వాళ్ళిద్దరిని అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏం చెప్పారు ఎరికేనా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014లో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు డిసెంబర్ 23లో దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000